వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సో మార్కెట్ ఆల్మోస్ట్ నియర్ టు క్లోజ్ ఓపెన్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీలో, వేరేజ్ నిఫ్టీలో అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. సో నిఫ్టీ నేను ట్రైనింగ్ డే కదా చాలాసార్లు చెప్పాను, ఏంటి ఎప్పుడైనా ప్రీవియస్ డే ట్రైనింగ్ డే అయితే నెక్స్ట్ డే ఫస్ట్ బార్ ఇంప్రెషన్ రెడ్ బార్ ఇచ్చినట్టు ఇచ్చి ఆ తర్వాత నుంచి రివర్స్ అవుతుందని. ఈరోజు కూడా సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుదాము. ఒకవేళ ఆపర్చునిటీ వస్తే ఫస్ట్ క్యాండిల్ ఒకవేళ రెడ్ బార్ అయితే ఆ తర్వాత చూద్దాం, సెకండ్ క్యాండిల్ కానీ థర్డ్ క్యాండిల్ కానీ రివర్స్ బార్ వస్తే అప్పుడు లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేద్దాము. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ కింద లెవెల్స్ S1 పివోట్ అండ్ ఇక్కడ కొంచెం స్వింగ్ లెవెల్స్ అండ్ డిమాండ్ జోన్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకి మార్కెట్ ప్రీవియస్గా చూసుకుంటే ఎక్కడి నుంచి అప్ సైడ్ మూవ్ అయింది, ఈ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అయింది కదా. సో ఆ నెక్స్ట్ టైం ఆ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడి నుంచే మళ్ళీ బౌన్స్ అయింది. ఈ ఎంటైర్ జోన్ అనేది ఇంపార్టెంట్. ఆ రోజు 9th అక్టోబర్ బిగ్ క్రాష్ అనేది జరిగింది. లైక్ మనం ఇలా జోన్ కింద కూడా మార్క్ చేసుకోవచ్చు, క్రాష్ కాదు, బిగ్ బౌన్స్ అనేది జరిగింది. ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడ రాగానే బయర్స్ అలో చేయనివ్వలేదు, మళ్ళీ అగ్రెసివ్గా పైకి తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ సెల్లర్స్ కిందకి తీసుకొచ్చారు కష్టపడి, బట్ మళ్ళీ బయర్స్ పైకి తీసుకెళ్లారు. మళ్ళీ నెక్స్ట్ టైం సెల్లర్స్ తీసుకొచ్చారు, బయర్స్ తీసుకెళ్ళిపోయారు. సేమ్ నెక్స్ట్ ఈ జోన్ మనం ఎక్స్టెండ్ చేసుకుంటే మళ్ళీ సెల్లర్స్ కింద తీసుకొచ్చారు, కానీ బయర్స్ అలో చేయనివ్వట్లేదు. సో ఇక్కడ బిగ్ స్టాప్ లాస్ ఆర్డర్స్ కానీ లేదంటే ప్రొటెక్షన్ ఆర్డర్స్ కానీ ఉంటాయి. సో బయర్స్ అంత బేగా స్టాప్ లాస్ హిట్ చేయనివ్వరు. సో ఇక్కడ నుంచి వచ్చినప్పుడు ఏమన్నా రివర్సల్ బార్ కనిపిస్తే S1 పివోట్ దగ్గర, లేదంటే ఇక్కడ ఈ జోన్ కూడా ఇంపార్టెంట్. ఆ జోన్ ఏంటంటే సేమ్ ఈ అంతా ఎంటైర్ జోన్ అనేది మార్క్ చేసుకున్నాం కదా, ఆ జోనే. సో ఈ జోన్ అనేది ఇంపార్టెంట్. ఒకవేళ మార్కెట్ కిందకి వస్తే ఈ జోన్ దగ్గర నుంచి రివర్సల్ బార్ చూస్తే మేబీ లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం. సో ట్రెండ్ అనేది బేరిష్గా ఉంది, మరి లాంగ్ ఎంట్రీ ఎందుకు తీసుకుంటా అంటున్నానంటే మార్కెట్ స్ట్రైట్ లైన్లో వెళ్ళదు కదా, కొంచెం పుల్ బ్యాక్ అనేది ఇస్తుంది. సో పుల్ బ్యాక్ ఈరోజు CPR వరకు వెళ్ళి కిందకు వస్తుంది. సో రెడ్ బారే ఫామ్ అవుతుంది, నెక్స్ట్ బార్ చూద్దాము. ఒకవేళ ఏమైనా రివర్సల్ బార్ లాంటిది ఫామ్ అయితే అప్పుడు లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేద్దాము. సో నెక్స్ట్ బార్ కూడా ఇక్కడ రెడ్ బారే ఫామ్ అవుతుంది, చూద్దాం. గ్రీన్ బార్ ఫామ్ అయితే అప్పుడు లాంగ్ ఎంట్రీ అయినా ప్లాన్ చేద్దాము. సెన్సెక్స్ 80,400 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. సెన్సెక్స్ 80,400, 80,300 పుట్ ఆప్షన్ 40 క్వాంటిటీస్ సెల్ చేశాను. స్టాప్ లాస్ 152 పెట్టుకుంటున్నాను. ఓకే, రిస్క్ 1250 ఇందులో. నిఫ్టీ ఇక్కడ నుంచి చిన్న గ్రీన్ బార్ సినారియో ఫామ్ అవుతుంది, అందుకే ఎంట్రీ అనేది తీసుకున్నాం. అండ్ మోస్ట్లీ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ S1 పివోట్ దగ్గర ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పాను కదా, అక్కడ నుంచి రివర్స్ అయితే అవ్వచ్చు, అందుకు అంబుష్ ఎంట్రీ ప్లాన్ చేసాము. అండ్ రిస్క్ కూడా 1250 అనేది చిన్న రిస్క్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా క్యాండిల్ క్లోజ్ అవ్వకుండా ఎంట్రీ తీసుకున్నాం. యాక్చువల్ ఎంట్రీ అయితే క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత అయితే పెర్ఫెక్ట్ ఎంట్రీ ఉంటుంది, అంటే మనకి స్టాప్ లాస్ అది కరెక్ట్గా దొరుకుతుంది. లైక్ ఫర్ సపోజ్ గ్రీన్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది అనుకోండి, స్టాప్ లాస్ కరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే అంబుష్ ఎంట్రీ తీసుకోవడం వల్ల స్టాప్ లాస్ కొంచెం పెద్దదైనా సరే కొంచెం పర్వాలేదు, లైక్ ఎక్కడ పెట్టుకున్నా పర్వాలేదు. బట్ ఎనీహౌ ప్రెజెంట్ అయితే ఇది 250 రన్ అవుతుంది, 121 యావరేజ్ అయింది. 500 ప్రాఫిట్ అయితే వచ్చింది. గ్రూప్లో ఫస్ట్ టార్గెట్ 90 అప్డేట్ చేసాము, 90 వస్తే అప్పుడు స్కాల్పర్స్ ప్రాఫిట్స్ అనేవి తీసుకోవచ్చు. ఓకే గైస్, ఫస్ట్ టార్గెట్ అయిపోయింది, 90 ఇచ్చాం కదా. స్కాల్పర్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. నిఫ్టీ సచ్ ఏ బిగ్ గ్రీన్ బార్. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ చెప్పిన కదా స్వింగ్లో ఇంపార్టెంట్ అని అక్కడి నుంచి రివర్స్ అయింది. సో నెక్స్ట్ అప్డేట్ 1:2 కూడా వచ్చేస్తుంది, ఎందుకంటే మన రిస్క్ ఇందులో 1250 కాబట్టి 2500 కూడా హిట్ అయిపోతుంది. మనం ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాము, సెకండ్ క్యాండిల్ థర్డ్ క్యాండిల్ దగ్గర తీసుకున్నట్టున్నాము. 1:2 అకార్డింగ్ టు స్పాట్ అయితే అయిపోయింది. బట్ చూద్దాం 2500 వచ్చిన తర్వాత ప్రైస్ యాక్షన్ చూద్దాము, ఒకవేళ రివర్స్ అవుతుందా లేదంటే కంటిన్యూ అవుతుందని. బ్యాంక్ నిఫ్టీ కూడా నెక్స్ట్ ఇంపార్టెంట్ రిజెక్షన్ CPR కదా, సో CPR దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్లాన్ చేద్దాం. ఓకే, సో 70కి అయితే వచ్చింది. ఓకే గైస్, ఆల్మోస్ట్ 2500కి వచ్చింది. సో ఎవరైనా ప్రాఫిట్ తీసుకుంటా అంటే బుక్ చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా CPR దగ్గరికి వచ్చింది. సో ఫస్ట్ క్యాండిల్ హై ఇంపార్టెంట్ రిజెక్షన్, నిఫ్టీ కూడా S1 పివోట్ రిజెక్షన్ దగ్గర ఉంది. స్టిల్ హోల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఈ ట్రేడ్ ఏంటండి, మన రూల్ ప్రకారం ఎప్పుడైనా 1:2 రాగానే అది ఎగ్జిట్ అవ్వాలి కదా. మనం అవునవును. వచ్చినా సరే ఎందుకు మనం స్టిల్ హోల్డ్ చేస్తున్నాం ఈ ట్రేడ్? ప్రెసెంట్ అయితే ఇక రిస్క్ ఏం లేదు కాబట్టి నేను హోల్డ్ చేస్తున్నాను. నేను కూడా ఎగ్జిట్ అయిపోతాను, అంటే ప్రైస్ యాక్షన్ చూద్దామని అంతే. నిఫ్టీ ఒక రెడ్ బార్ ఏమైనా వచ్చిందంటే అప్పుడు ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోతాను. అంటే ఐ మీన్ ఇప్పుడు రెడ్ బార్ వచ్చే లోపు ఒకవేళ ఒక ఇన్ కేస్ రెడ్ బార్ వచ్చి ఉంటే కనుక మనకి అది 1:2 కాస్త మళ్ళీ 1:1కి అలా రేంజ్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా మళ్ళీ. అంటే ఇక్కడ అందరూ ఫస్ట్ బార్ చూసి అందరూ కూడా ట్రాప్ అవుతుంటారు. ఒక్కొక్కసారి డే హైన్ కూడా బ్రేక్ వచ్చేసి మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, అట్లీస్ట్ CPR వరకు అన్నా. సో పర్వాలేదు, అంటే రిస్క్ అప్డేట్ చేసుకున్నాం కాబట్టి పర్వాలేదు. అందుకే చెప్తున్నాను, ఎగ్జిట్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎగ్జిట్ అయిపోండి, మిగిలిన వాళ్ళు అప్డేట్ చేస్తానంటే స్టాప్ లాస్ అప్డేట్ చేసుకొని వెయిట్ చేసుకోవచ్చు.
రూల్ ప్రకారం అయితే ఇక్కడ సిపిఆర్ దగ్గర రాగానే ఎగ్జిట్ అయిపోవచ్చు అని చెప్పాను కదా, సిపిఆర్ కూడా టచ్ అయిపోయింది, ఎగ్జిట్ అయిపోవచ్చు. నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి సెంట్రల్ పివట్ ఉంది. ఓకే, ఎగ్జిట్ అయిపోతున్నాను. ఫైన్, 2500 దగ్గర తీసుకున్నాము, క్లోజ్ చేస్తాము. ఈ రిస్క్ 1250 కాబట్టి పర్వాలేదు.